పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మిమ్మల్ని కూడా దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫిబ్రవరి 27వ తారీఖు గురువారం. ఈనాటి మొదటి పట్టణము శీరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు. మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనం నుండి 50వ వచనం వరకు ఈ యొక్క సువార్త పట్టణాన్ని చదువుకొని ధ్యానించుదాం. మేము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవడు మీకు చెంబుడు నీళ్ళు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. మీ చెయ్యి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. 2 చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క చేతితో నిత్య జీవం పొందుట మేలు. నీ కాలు నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. 2 కాళ్లతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలుతో నిత్య జీవమును ప్రవేశించుట మేలు. నీ కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయము. 2 కళ్ళతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రతి ఒక్కడు అగ్నిలో పారవేయబడును. ఉప్పు మంచిదే కానీ అది తన ఉప్పుదనమును కోల్పోయినా తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతం చేయగలరు? కావున మీరు ఉప్పుదనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో ఉండుడు అనెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించినట్లయితే మొదటి పట్టణము చాలా ముఖ్యమైన విషయాల గురించి చెబుతూ ఉన్నది. ధనము మనిషిని అధోగతి పాలు చేస్తుందనే సత్యాన్ని తెలియపరుస్తుంది. డబ్బు అహంకారాన్ని తెస్తుంది. నేనేమైనా కొనగలను, పొందగలను అనే గర్వాన్ని కలుగజేస్తుంది. డబ్బుందని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. అన్యాయంగా సంపాదించిన డబ్బును అస్సలే నమ్మకూడదు. ఆ డబ్బు నీకు ఆపదలో అక్కరకు రాదు. దేవుడు దయామయుడు కనుక నీ పాపములకు వెంటనే శిక్షింపడు. కాబట్టి అసలు శిక్షించడు అనుకోవద్దు. ప్రభువు కోపం రాకముందే నీ తప్పులను ఒప్పుకొని ప్రభు దగ్గరకు వెళ్ళేవాడే ఉత్తముడు. గర్వాన్ని, అహంకారాన్ని, పాప జీవితాన్ని విడిచి పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వెళ్ళాలని సీరాకు గ్రంథం బోధిస్తూ ఉంది. సువిశేషంలో పాపం చేయడానికి ఏ విషయం కారణమైనా దానిని వెంటనే విడిచిపెట్టాలని ప్రభు చెబుతూ ఉన్నారు. పాపహేతువును ముందు మనం కనిపెట్టాలి. నా గర్వానికి కారణం ఏంటి? డబ్బా? అయితే వెంటనే దానికి దూరంగా ఉండు. చివరికి నీ కన్ను పాపానికి కారణమైతే దానిని పెరికి వేయమంటూ ఉన్నాడు ప్రభు. నీ చేతులు కాళ్ళు కారణమైతే వాటిని నరికి వేయమంటూ ఉన్నాడు. ఎందుకంటే పాపమే మనలను పరలోకంలో ప్రవేశించకుండా చేసేది. కనుక పరలోకంలో ప్రవేశించడానికి మనకు ఏది అడ్డంకిగా ఉంటే దాన్ని తొలగించుకోవాలి. లేదంటే కేవలం నేత్రానందం కొరకు, ఇతరితర అల్పమైన చిన్న ఆనందాల కొరకు పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఉప్పు తన ఉప్పుదనాన్ని కోల్పోతే అది ఎందుకు పనికిరాదు. క్రైస్తవుడు తన క్రైస్తవత్వాన్ని కోల్పోతే అతడు కూడా ఎందుకు పనికిరాడు. మనం మన క్రైస్తవత్వాన్ని కోల్పోకుండా ఒకరితో ఒకరు సంబంధాలు కలిగి జీవించాలని ప్రభు ఉద్దేశం. ప్రియ స్నేహితులారు, ఈనాడు ఈ యొక్క సువార్తలో మనం 3 విషయాలని గమనించాలి. ఎవరికైతే మనం వాక్యం బోధిస్తూ ఉన్నామో, చిన్నవారు అంటే ఇక్కడ చిన్న పిల్లలు అని అర్థము కాదు. మనం వాక్యాన్ని
ప్రకటిస్తున్నప్పుడు, వాక్యాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఇతరులకు ఏ విధంగానైనా విశ్వాసంలో తక్కువ చూపించిన ఎడల అది మనకు ఒక పాపానికి కారణం అవుతూ ఉంది. మనల్ని చూసి అనేక మంది ప్రభువును విశ్వసించాలి తప్ప మన ప్రవర్తన చూసి ప్రభువుకి ఎవరు దూరం కాకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మరి అటువంటి వాడికి తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడదోయుట వానికి మేలు. అంటే దేవుని యొక్క వాక్యం చెడుగా జీవించిన, చెడుగా మాట్లాడిన, ఇతరులకు అవిశ్వాసం కలిగే మాటలు మాట్లాడిన అటువంటి వాడు జీవించిన, మరణించిన ఒకటే అన్నట్టు ఈనాటి వాక్యం బోధిస్తూ ఉంది. అదేవిధంగా శరీరంలో అవయవాలు అనేకము ఉన్నాయి, కానీ చేతులు కాళ్ళు గురించి ప్రభువు నేర్పిస్తూ ఉన్నారు. మరి కన్ను కూడా ఒక పాప కారణానికి మూలం అనేటువంటి విషయాన్ని బోధిస్తూ ఉంది. చేయి పాప కారణం అయితే అంటే చేయి ద్వారా మనం అనేక పాపాలు చేస్తూ ఉంటాం, ఇతరులను దూషిస్తూ ఉంటాం. ఇతరులు చెడుగా ఉండాలని మనం రాత ద్వారా కానీ చేతుల ద్వారా కానీ చేయిని ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా కన్ను ద్వారా మనం చూడకూడని విషయాలను చూస్తూ ఉంటాం. మరి కాళ్ళ ద్వారా వెళ్ళకూడని ప్రాంతాలకు వెళుతూ దేవునికి అయిష్టమైనటువంటి పనులను, మరి మనల్ని స్వర్గానికి, పరలోకానికి దూరం చేసేటువంటి పనులను చేసినట్లయితే అవి ఆ అవయవాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని వాక్యం మనకి ఈనాడు బోధిస్తూ ఉంది. మరి పాపం కారణానికి మూలమైనటువంటి అవయవాలు పరలోకానికి చేర్చలేవని, అంటే మన యొక్క శరీరం అతి పవిత్రంగా ఉండాలని ప్రభు ఈనాడు ఉద్దేశిస్తూ ఉన్నారు. ఈ యొక్క అవయవాల ద్వారా దేవుని స్తుతించాలి, కానీ దేవునికి దూరం కాకూడదు అనేటువంటి వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియ స్నేహితులారా, మరి ఈ లోకాన్ని పొందటానికి మనం పరలోకానికి పోగొట్టుకుందామా? ఈ లోకాన్ని తక్కువగా చూసి పరలోకానికి వెళ్ళటానికి సిద్ధమవుదామా? నిర్ణయించుకోవాలి. మరి ఉప్పు కలిగి ఉప్పుదనంతో ఉండి సమాధాన పడమని ప్రభు మనల్ని ఆదేశిస్తూ ఉన్నారు. మన శత్రువులను ప్రేమించుదాం, వారి కొరకు ప్రార్థించుదాం. ఉపదానాన్ని అంటే ప్రభు యొక్క వాక్కును కలిగి ఉందాం. దయగల దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడును గాక.